అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పరిపాలన కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని పోలీసుని వాళ్ళ సైనికుల్లా మరి ఏర్పరచుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళకున్నటువంటి సునకానందం పొందుతూ ఉన్నారు. అక్రమ కేసులు బనాయించి ఆ యొక్క నాయకుల్ని, కార్యకర్తలు వాళ్ళ గొంతుల్ని అణచివేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక నిరంకుశత్వమైనటువంటి పరిపాలన, ఒక నియంత పరిపాలన, ఒక జంగిల్ రాజ్ పరిపాలన. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిపాలన మునుపెన్నడు మనం చూడలా, ఇక చూడబోవేమో అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో టీడీపీ పార్టీ బీసీల కోసమే పుట్టింది, బీసీల అభ్యున్నత కోసమే టీడీపీ పార్టీ అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు అనుకో, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకుల మీద, బీసీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీద మీరు పెడుతున్నటువంటి అక్రమ కేసులు, అక్రమ దాడులు ఏవైతే ఉన్నాయో ఇవి బీసీలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్ర, ఇటు ఉత్తరాంధ్ర 3 ప్రాంతాల్లో కూడా మరి బీసీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ప్రజల్లో ఎవరికైతే ప్రజాదరణ ఎక్కువ ఉన్నటువంటి బీసీ నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళ యొక్క గొంతుని, వాళ్ళ యొక్క మనోభావాలని, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలాగా చేయాలని అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. చూస్తే విరూపాక్షి గారు బోయ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన కర్నూలు, ఆలూరు నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే జోగి రమేష్ గారు ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి కోస్తాంధ్రలో చూస్తే మైలవరం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఇక్కడ చూస్తే సీదిరి అప్పలరాజు ఒక మత్స్యకారుడు. ఇక్కడ మరి కాశీబొగ్గలో జరిగినటువంటి ఒక సంఘటనపై ఆయన మీద, కొడుకు మీద మరి అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే సింతాడ రవికుమార్ ఒక కాళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఆందోళన వలస నుంచి మరి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన్నేమో ఒక ఏఎస్ఐ ఒక స్త్రీని, మరి ఒక పోలీసు మహిళని అసభ్యంగా తాకారు, కొట్టారు, ముట్టడించారని చెప్పి ఆయన మీద కేసులు పెట్టారు. అసలు ఆ వాస్తవాలు ఏంటి? విరూపాక్షి గారి దగ్గరికి వెళ్తే ఏదైతే ఆలూరులో ఉన్నటువంటి సిప్పగిరి మండలం సంగాల గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన, గిరిజన కార్యకర్తని, టీడీపీ కార్యకర్త నాగరాజు అన్న వ్యక్తులు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చంపబోతుంటే ఆ వ్యక్తి, ఎవరైతే గిరిజన వ్యక్తి వీడియో కాల్ చేసి మరి విరూపాక్షి గారికి ఫోన్ చేస్తే ఆయన వీడియో చూసి తన ఇంటి దగ్గరికి వచ్చి తన కార్యకర్తను కాపాడుకోవాలనే ఒక ఇంటెన్షన్తో అక్కడికి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ మూకుమ్ముడిగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా విరూపాక్షి గారిని బండబూతులు తిడుతూ ఆయన మీద రాళ్ళ దాడులు చేస్తూ కర్రలతో ఆయన తెచ్చినట్టు వెంట ఉన్నటువంటి వాహనాలు ధ్వంసం చేస్తూ పక్కన పోలీసు వారు ఉంటుండగానే ఎవరైతే ఈ నాగరాజు అన్న వ్యక్తి మరి తన భార్య యొక్క ఏదైతే వేసుకున్నటువంటి నైటీని, జాకెట్ని చింపేసి తన దుస్తులంతా వ్యవస్థను చేసి విరూపాక్షి గారే చింపారని చెప్పి అక్రమ కేసులు బనాయించి అట్రసేట్ కేసు వేసి తన యొక్క తమ్ముడు శ్రీరాములు గారికి దెబ్బ తగిలింది, తన కొడుకు చంద్రశేఖర్ గారికి దెబ్బలు తగిలి వీళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రి 2:45 వెళ్ళి ఒక ప్రజాప్రతినిధి ఇంటి మీద దాడి చేసి ఈ సిఐలు, డిఎస్పీలు, అలాగే కానిస్టేబుల్ అందరూ కూడా మరి అత్యంత ఘోరంగా ఒక ఉగ్రవాదిలాగా, లేకపోతే ఒక తీవ్రవాదిలాగా, ఒక నక్సలైట్ లాగా, ఒక తీవ్ర నేరం చేసే వ్యక్తిలాగా తన ఇంట్లోకి సొరబడి వాళ్ళు అక్రమ అరెస్టు చేసి వాళ్ళ ఫర్నిచర్ను ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు ఒట్టుకెళ్ళిపోయి అవి ఎక్కడ కూడా మరి రేపొద్దున కోర్టులో సమర్పిస్తారా, లేదంటే వాటి సాక్ష్యాలు లేకుండా మరి ఏమైనా పూర్తి చేస్తారా అనేది చూడాలి. ఎవరు పర్మిషన్ తీసుకొని ఆ సీసీ కెమెరా యొక్క సీజ్ చేశారు, ఆ యొక్క వీడియో ఫుటేజ్లని తెలియపరచాలి. రేపొద్దున కోర్టులో వాటిని సబ్మిట్ చేయాలి. అటువంటి మరి విరూపాక్షి గారిని అటువంటి కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక పక్కన విశ్వేశ్వర రెడ్డి, ఒక పక్కన గోరంట్ల మాధవ్, ఆయన కూడా మరి ఒక బోయ కులానికి చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి మీద కూడా మరి అక్రమ అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇలా వస్తే జోగి రమేష్ గారి మీద ఏదైతే తన కోడలు ఇచ్చినటువంటి పిటిషన్ మేరకు సాధారణంగా భార్య భర్త మధ్య చిన్న చిన్న తగువులు జరుగుతూ ఉంటాయి. ఏమైనా ఉంటే వాళ్ళు పరస్పరంగా ఏమైనా
వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కరించుకుంటారు. కానీ ఇది అక్రమ కేసులు వాళ్ళ జోగి రమేష్ గారు ఒక కొడుకు మీద, వాళ్ళ భార్య మీద, వాళ్ళ సోదరుల మీద, సోదరుమణుల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళ కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ చూస్తే సీదిరి అప్పలరాజు గారు ఏదైతే వాళ్ళ అబ్బాయి మరి అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఆయన 108కు ఫోన్ చేశాడు. దగ్గరుండి ఆ వ్యక్తిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి దగ్గరుండిగా ఎవరైతే ఆ వ్యక్తి మరి దానైన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లే కార్యక్రమంలో వైద్యం అందించేలాగా చేశారు. అయినా సరే నిర్లక్ష్యంగా ఉన్నారని ఆ హిట్ అండ్ రన్ కేసులో ఆయన మీద మరి మర్డర్ కేసు పెట్టి ఏదైతే సీదిరి అప్పలరాజు గారిని అలాగే వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వేధిస్తూ ఉన్నారు బీసీ నాయకుల్ని ఈ రాష్ట్రంలో ఉండనకుండా వాళ్ళ చరిస్మా పెరగకుండా వాళ్ళ అణిసివేసే గుణం చంద్రబాబు నాయుడు గారు పోగొట్టుకోవాలని చెప్తా ఉన్నాం. బీసీలంతా అంత మంట ఎందుకు మీకు? బీసీలంతా అంత కడుపు మంట ఎందుకు? బీసీలు ఎదగకూడదా? బీసీల్లో ఉన్నతంగా అభివృద్ధి చెందకూడదా? బీసీలు అంటే పడదే మీ పార్టీకి? మరి బీసీల కోసం, బీసీ అభ్యర్థి కోసం మీ పార్టీ పెట్టామని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు అరే చింతాడ రవికుమార్ ఏం చేశారయ్యా? ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి ఆయన వస్తే ఈ చింతాడ రవికుమార్ గారు వేలాది మంది బైకులతో వెళ్ళి ఆయన స్వాగతం పలకడానికి చింతాడ రవికుమార్ గారితో కొంతమంది వస్తే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఈ పోలీసు వారు ఆ యొక్క మహిళ కనీసం వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళాల ఏదైతే ఈ జనసంద్రోహంలోకి ఈవిడే వెళ్ళి కావాలని వాళ్ళని వారించలాగా వాళ్ళని నిర్బంధించడానికి ప్రయత్నం చేస్తే తోపులాట్లో అక్కడ మరి ఉన్నటువంటి చింతాల రవికుమార్ గారు అమ్మ మీకు ఒంట్లో బాగాలేదు, మీరు కాస్త దూరంగా జరగండి, ఇంత జనసంద్రోహం మేము అడ్డుకోలేము, మీరు కాస్త పక్కన ఆయన వారించి మాట్లాడితే ఆయన మీద కేసులు పెట్టారు, ఆయన అనుసరుల మీద కేసు పెట్టారు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తల మీద వేధించి అక్రమ కేసులు బనాయిస్తే చట్టం అనేది ఒకరికే చుట్టంలా పనిచేస్తూ ఉంది. మరి టీడీపీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎందుకు కేసులు బనాయించట్లేదు? గుట్టలు చింపించుకునేది వాళ్ళే, కొట్టేది వాళ్ళే, వాళ్ళు దూషించింది వాళ్ళే, అన్ని రకాలైనటువంటి దాడులు చేసింది టీడీపీ కార్యకర్తలే. వాళ్ళ మీద మాత్రం కేసులు ఉండవు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తల మీద కేసులు పెడతారు. ఇది ప్రజాస్వామ్యమా, జంగిల్ రాజ్యమా, నిరంకుశమైన పరిపాలన ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎల్లకాలం ఒకలా ఉండదని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు సూపర్ 6 అన్నారు, సూపర్ 6 ఫెయిల్యూర్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే హామీలు ఇచ్చి ఉన్నారో అవన్నీ కూడా ఫెయిల్యూర్ అయినాయి. ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, రైతులకి రుణమాఫీ లేదు. ఒక పక్కన చూస్తే మెగా టీఎస్లో జరిగినటువంటి అక్రమ అవకతవకల పైన ప్రశ్నించినందుకు వీటన్నిటి మీద కూడా మరి డైవర్షనల్ పాలిటిక్స్గా బీసీలని అరెస్ట్ చేసి జైలు పాలు చేయడం ఏదైతే ఉందో బీసీలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీ అందరికీ ఓటు రూపంలో వాళ్ళు బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా రాబోయే ఎలక్షన్లో మీకు ఓటు రూపంలో బుద్ధి చెప్తారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రభుత్వం పైన. ప్రజల్లో మీకున్నటువంటి పలుసిన తనం చూసి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరి మీద కూడా మీరు చేస్తున్నటువంటి అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, ఎల్లకాలం ఒకలాగా ఉండదు. ఏదైతే మీరు విత్తుతూ ఉన్నారో విత్తనాలు రాబోయే రోజుల్లో మీ యొక్క తలకే మీకు చిట్టినాక మీకు ఉరితాడయ్యేలాగా మీరు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది జరుగుతుందని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏదైతే ఈ బీసీ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారో అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తల మీద వేధింపులకు గురిచేసి అక్రమ కేసులు పెడుతూ ఉన్నారో వాటన్నిటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.